జంతువుల నూనెలప్పుడు వచ్చిందనమాట. అలాంటిది కలిపారు అంటే మనం లడ్డూ తిన్నటువంటి దాంట్లో సాధ్యమా అన్నది నెంబర్ 1. రెండవది, అలాంటిది కలపాలి అంటే అదే తయారు చేశారనుకుందాం, దాన్ని నెయ్యి కింద ఇచ్చారు అనుకుందాం. ఎన్ని ఆవులు చచ్చిపోయి ఉండాలండి? 65 లక్షల నెయ్యి రావాలంటే 65 లక్షల కిలోలు ఎన్ని ఆవులు చచ్చిపోయి ఉండాలి? ఎక్కడ చంపారు? ఎన్ని పందులు చచ్చిపోయి ఉండాలి? ఎక్కడ చంపారు? ఎన్ని చేపలు చచ్చిపోయి ఉండాలి? ఎక్కడ చంపారు? ఆ అవశేషాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇందులో వీళ్ళు రైట్ చేయదలుచుకున్నటువంటిది ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందువుల సెంటిమెంట్లను గాయపరచడం. నిన్న కూడా చంద్రబాబు చెప్తోంది అదే కదా, అతను వేరే మతస్థుడు కాబట్టి హిందువుల సెంటిమెంట్ను గాయపరచడానికి ఇట్లా చేశాడని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మొన్న రూట్ మార్చి ఎవడన్నా బుద్ధున్నోడు జగన్ సీఎం అట్లా చేస్తాడని నేను అన్నాను అంటున్నాడు ఆయన. అంతకుముందు ఆయనే అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశాడని చెప్పేసి. ఇప్పుడు రూట్ మార్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఇప్పటికి కూడా జగన్ కావాలని చేయించాడని చెప్తున్నారు. మరి అదే నిజమైతే కనుక ఎన్ని ఆవులు చచ్చిపోయి ఉండాలి ఈ దేశంలో? ఎన్ని పందులు చచ్చిపోయి ఉండాలి? ఎన్ని చేపలు చచ్చిపోయి ఉండాలి? అవన్నీ అవశేషాలు ఎక్కడ ఉంటాయి? ఆవుని చంపి ఆవు కొవ్వు తీసి నూనె చేశారు. చేస్తే ఆ ఎముకలు అవన్నీ ఉంటాయి కదా, చర్మాలు అవన్నీ ఉంటాయి కదా, ఎక్కడో పాతాలు కదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చుని అవన్నీ తయారు చేయించి చేస్తాడా? ప్రాక్టికల్గా ఆలోచన. దానికోసం ఎన్ని ఆవులను చంపాలి? నేను అనేది అదే, ఆవు కొవ్వు నెయ్యి అనే దగ్గరన అసలు వీళ్ళకి అర్థం కావట్లేదు ఆ మాట మాట్లాడేటప్పుడు. ఆవు కొవ్వు నెయ్యి, పంది కొవ్వు నెయ్యి, చేప కొవ్వు నెయ్యి అంటే బతికున్న వాటి నుంచి తీయరు కదా. ఎన్ని లక్షలు చచ్చిపోయి ఉండాలి ఇప్పుడు? ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని ఆవులు? అసలు ఏం జరుగుతున్నది ఏమన్నా అర్థం ఉందా? దాన్నే విశ్వ హిందూ పరిషత్ రైట్ చేసింది. సెంటిమెంట్